రైట్ లక్ష్మి. సో సీఎం రేవంత్ రెడ్డి అటు అమెరికాలో అలాగే దక్షిణ కొరియాలో 10 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇంకా పెట్టుబడులే లక్ష్యంగా ఈయన పర్యటన అయితే సాగనుంది. అండ్ పారిశ్రామికవేత్తలు అలాగే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరితోనూ అక్కడ ప్రభుత్వ పెద్దలతోనూ వీళ్ళందరితోనూ చర్చలు జరిపి పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి వారికి ఆహ్వానం పలుకునున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక తెలంగాణ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో రేవంత్ బృందానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం పర్యటిస్తోంది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో వివిధ నగరాల్లోని ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చల్లో బృందం పాల్గొనబోతోంది. ఇక వారితో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో తమకు స్వాగతం పలకడానికి వచ్చారన్నారు. మనందరినీ ఏకం చేసే కళ తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడమని సీఎం తన సందేశంలో పేర్కొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇక అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అందరికీ పూర్తి సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడదామని సీఎం రేవంత్ అన్నారు. పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను ఆహ్వానిస్తున్నామన్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందామని అన్నారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తం 10 రోజుల పాటు అటు అమెరికాలోను దక్షిణ కొరియాలోను రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల లక్ష్యంగా విదేశాల టూర్ కొనసాగుతుంది. న్యూయార్క్ లో నిన్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అక్కడి ఆ దేశానికి సంబంధించినటువంటి విఐపీలు. 8 పెట్టుబడుల లక్ష్యంగా రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దడం కోసం దాదాపు 14 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లినటువంటి సీఎం న్యూయార్క్ నగరానికి నిన్న చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డి బృందానికి స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా అమెరికా, దక్షిణ కొరియాలో వివిధ నగరాల్లోని ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు వ్యాపారాలకు సంబంధించిన ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొని రాష్ట్రానికి రాబోయేటువంటి వివిధ కంపెనీలు ఇతరత్ర అంశాలపై ఒప్పందాలు చేసుకుని వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగున్నటువంటి ఒక ఆ విదేశాల టూర్ కు సంబంధించిన అంశంలో సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సిఎస్ శాంతికుమారి మరికొంతమంది ఉన్నతాధికారులు వెళ్లారు. అదేవిధంగా మంత్రులు కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అమెరికా పర్యటన వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంతమంది సీఎంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ప్రైవేట్ గా వెళ్లి సీఎం ని అక్కడ కలుస్తున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ 2 వారాల పాటు జరిగేటువంటి టూర్ లో దాదాపు 52,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ తీసుకోవడం కోసం సీఎం పర్యటన అంతా కూడా కొనసాగుతుంది.